ఏముంది, ఏం చేశాడు? చేస్తే ఏమన్నా చెప్పుకోవడానికి ఏమన్నా చెప్తున్నాడా? నేను ఈ పలానా చేశానని చెప్పుకోవడానికి ఏ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ రాదు కదా. ఎడుగుడి ఆడు చేసింది ఏమి లేదు. ఊరకనే జగన్ జగన్ అని వేసుకుంటున్నాడు తప్ప ఏదన్నా చేసి చెప్పుకుంటున్నాడు. ఏదన్నా ఒకటన్నా, ఏదన్నా ఒక్కటే. రాజధాని లేకపోవటమే మనకు దెబ్బ. రాజధాని కడతా ఉంటే అంత కళగా ఉండేది. ఈసారి రాజధాని లేకపోవటమే చాలా ఎంప్లాయ్మెంట్ లేదండి. అసలు అంతా పక్కలకి వెళ్ళిపోతున్నారు. అంతా అమెరికా పోతే ఖాళీలు లేవంట. అక్కడికి పోయి మొత్తం అమెరికా పోతున్నారు. అమెరికా పోతే ఆడే రిటర్న్ అంటున్నారు. హలో, నా పేరు శ్రీనివాసరావు, గుంటూరు బృందావన్ గార్డెన్స్. నేను ట్రాన్స్పోర్ట్ బిజినెస్. గత 5 సంవత్సరాల నుంచి అన్నారు కదా. అసలు ఏం చేశారు? అసలుకి రోడ్లే ఆడుండే ఏముండే, అసలు ఏముండే. మనకి గల్లాజీ గారి పోవటమే మాకు మైనస్ అనుకున్నాం. దానికి పర్లేదు. దానికంటే చంద్రబాబు నాయుడు గారు మంచి వ్యక్తిని ఎన్నుకున్నారు. దానికి తగ్గట్టుగానే మేము కూడా ఆయన మంచి అత్యధిక మెజారిటీ గెలిపిద్దామని ఆశిస్తున్నాము. ప్లస్ చదువుకునే వ్యక్తి అవ్వడం వల్ల మనందరికీ చాలా మంచి జరిగింది అనుకుంటున్నాము. ఇంకా మంచి కేంద్రంలో బాగా ఫైట్ చేసి మనకి అన్ని కావాల్సిన అన్ని సదుపాయాలన్నీ తేగలరని నమ్మకం మనకుంది. పెమ్మసాని చంద్రశేఖర్ గారు అసలు మన స్టేట్లోనే అత్యధిక మెజార్టీ గెలుస్తారని మేము ఆశిస్తున్నాము. ప్లస్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్ అవడం వల్ల సామాన్య మానవుడికి కూడా ఏం కావాలో ఏందో ఆయనకి మొత్తం తెలుసు. ఆయనకి మనం చెప్పాల్సిన పని లేదు. ఆయన చేస్తారని మనం ఆశిస్తున్నాము. అత్యధిక మెజార్టీతో గుంటూరు ప్రజలందరూ గెలిపించాలని ఆశిస్తున్నాము. మేము ఉండే ఏరియాలో రోడ్లు బాగా సమస్యలు ఉన్నాయండి. బాగా అసలుకి ఏరియా గార్డెన్స్ అండి. గార్డెన్స్ మాది స్పెన్సర్ దగ్గర అండి. స్పెన్సర్ గార్డెన్స్ 3వ లైను. బాగా అసలు రోడ్లు బాగా అధ్వానంగా ఉన్నాయి. మళ్ళీ పారిశుద్ధ కూడా బాగలేదు అసలుకి. బాగా అసలు ఇదివరకు టీడీపీ గవర్నమెంట్ డైలీ వచ్చేవాళ్ళు. అసలు ఇప్పుడు 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వస్తారు, లేతలేదు. మా చెత్త పని అని, అదా పని అని, ఈ పని అని మమ్మల్ని పిండుతున్నారే కానీ మాకు చేసింది లేదు, పెట్టింది లేదు. అది విషయం. కాబట్టి మీరు బాగా టీడీపీ సపోర్ట్ చేసి ఓట్లు వేయమని మాకు